నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి నాయకుడితో చర్చకు సన్నద్ధమయ్యాం. ప్రస్తుతం ఎవరి పేరు చెబితే గతంలో గుంటూరు జిల్లాకు సంబంధించి అభివృద్ధి 4 పాదాలపై నడిచిందో, ఎవరి పేరు చెబితే సంక్షేమం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా అందిందో ఆయనే ది గ్రేట్ డైనమిక్ కలెక్టర్గా పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు. గుంటూరు జిల్లాలో ఆయన పాలనాధ్యక్షుడిగా, జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో అభివృద్ధికి సంబంధించి ఆయన చేసినటువంటి సేవలకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రజానీకం గుర్తుంచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏ జిల్లాలో అయితే ఆయన అభివృద్ధి అనేటటువంటి దానికి నిదర్శనంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉందో, అదే జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా ప్రస్తుతం టీడీపీకి సంబంధించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి ఎన్నికలకు విస్తృతంగా రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని వర్గాలను, అన్ని రకాల ప్రజానీకాన్ని సమీకరించుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ పాలిటిక్స్కి సంబంధించి రామాంజనేయులు గారి యొక్క అభిమతం ఎలా ఉంది, ఆయన యొక్క పాలిటిక్స్ ఎలా ముందుకు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు, ఆయన యొక్క విజన్ ఏంటి, టీడీపీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి రామాంజనేయులు గారితో మనం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రస్తుతం ఏదైతే రాజకీయాల గతంలో ఉన్నటువంటి రాజకీయాలకు ఆఫ్టర్ 2019కు సంబంధించి చూస్తే కనుక చాలా వేరియేషన్ ఉందనేటటువంటిది రాజకీయ విశ్లేషకులే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? మొట్టమొదట మన పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు మన వీక్షకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా 2019కి ముందు రాజకీయాలు, 2019 తర్వాత రాజకీయాలు అనేటువంటిది స్పష్టంగా మనము విశదీకరించవచ్చు సార్. ఎందుకంటే 2019కి ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాజధాని లేకపోయినా, మరి లోటు బడ్జెట్ ఉన్నా, ఆనాడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ఆయనైతేనే కరెక్ట్గా అభివృద్ధి చేయగలడు, ప్రజల్ని ఆదరించగలడని నమ్మారు. ఆయనకు ఓటు వేశారు. ప్రజలు ఏ ఓటు హక్కుదారు అయితే ఆయనకు తిరిగి అధికారాన్ని ఇచ్చారో, అప్పటికే ఆయన కంబైన్డ్ స్టేట్లో దాదాపుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది సార్. అలాంటిది విడిపోయినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా రావడం, తన విజన్తో, తన పరిపాలన అనుభవంతో మరి లోటు బడ్జెట్ని అధిగమించి రాజధానికి ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చుతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించి 34,000 ఎకరాలని మరి రాజధానికి తీసుకోవడం అనేటువంటిది ప్రపంచంలోనే అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. అంటే ఒక్క పైసా కూడా ప్రజల డబ్బు ఖర్చు పెట్టకుండా కేవలం రైతుల భూములను తీసుకొని ఒక 10 లక్షల కోట్లతో ఒక మూలధన వ్యవస్థను రాజధాని ద్వారా ఏర్పాటు చేయాలన్నది ఆయన ఆలోచన. అట్లనే భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క కుటుంబాలు కూడా బాగుపడాలి, వాళ్ళ పిల్లలు బాగుపడాలి, మరి వాళ్ళ త్యాగానికి తగిన ఫలితం చూపాలన్నటువంటి దాని మీద ఆయన రాజధాని కోసం పాటుపడ్డాడు. అట్లాగే మీరు గమనిస్తే లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన మితిమీరిన అప్పులు కూడా చేయకుండా కేవలం సంపద సృష్టించడం ద్వారా మరి ఎక్కడో నత్తనడకతో ఉన్నటువంటి పోలవరాన్ని 71% తీసుకురావడం, తద్వారా రైతాంగానికి మేలు చేయడం. మరి గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు గేట్ల వరకు తీసుకెళ్ళాను. అవును సార్. ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి ది రీజన్స్, అది నత్తనడకతో నడిచింది. మరి ఈయన వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి 44 TMCల వాటర్ని నిల్వ ఉంచడానికి అక్కడ ఆయన కష్టపడ్డాడు. అవును సార్. అంతేకాకుండా దాదాపుగా ఒక 23 ప్రాజెక్టులు, ఒక 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇటు రాయలసీమ కానీ, ఇటు కోస్తాంధ్ర కానీ, అటు ఉత్తరాంధ్ర కానీ అన్ని ప్రాంతాలకి సమన్వయంగా న్యాయం చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ మరి వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ, ప్రతిపక్షాలను అణిచివేయడం కానీ జరగలేదు. అదే జరిగి ఉంటే
మరి అప్పుడు ప్రతిపక్ష నేత, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి 5 సంవత్సరాలు నిరాటంకంగా ప్రజల మధ్యన ఉండేవాడు కాదు. ఆయన ఏ సభలకు వెళ్ళినా ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించింది. ఆయన ఏది చెప్పినా ప్రజలకు చెప్పనివ్వండి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు విలువ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. మరి 2019 తర్వాత మీరు చూస్తున్నారు సార్, ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ 151 స్థానం ఇవ్వడం అనేది 151 స్థానం ఇవ్వడం అనేది చరిత్రలో జరగదు. అవును సార్. మరి అలాంటి మ్యాండేట్ని తీసుకొని ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని చేసి ఉంటే తప్పకుండా రాజశేఖర రెడ్డి కొడుకుగా, మరి ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశాడో అవన్నిటి మీద ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడేది. ఓకే సార్. కానీ మరి దురదృష్టవశాత్తు మరి ఆయనకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో, లేదా ఆయన యొక్క స్వభావమే అలాంటిదో ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒక్క ఛాన్స్ ఇచ్చాము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, అభివృద్ధి ఒక్క చోటు కూడా అభివృద్ధి కనబడలేదు, పోలవరం ప్రాజెక్టు 1 ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దాదాపుగా 21 లక్ష కోట్ల రూపాయలతో పెట్టుబడులు సేకరించి, ఓకే, అందులో ఒక 6 లక్షల కోట్లతో 6 లక్షల మందికి ఉపాధి కూడా కల్పించారు, కియా లాంటి మోటార్ సంస్థలు తెచ్చి. సార్, మరి ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఇండస్ట్రీ అంతా బయటికి వెళ్ళిపోతుంది, పక్కన రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పెడుతున్నారు అన్నటువంటిది స్పష్టమవుతుంది. అవును సార్. అంతెందుకు మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీనే హైదరాబాద్కి మరల్చాడంటే దాన్ని బట్టే స్పష్టమవుతుంది. సో ఇలాంటి కోణాల్లో ఏమైపోయిందంటే, ఆయన మొదటి రోజే ప్రజావేదిక కూల్చడంతో ఆయన మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. ఆ తర్వాత అడిగేవారిని గొంతు నొక్కడం, ఏదైనా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలకు రాజ్యాంగపరంగా హక్కు ఉంది సార్. అదే రాజ్యాంగము ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపే అధికారం కూడా ప్రజలకు ఇచ్చింది. దట్ ఈస్ ఆల్ ఫండమెంటల్ రైట్స్, వీ కెనాట్ డినే. అవును సార్. అలాంటి ఫండమెంటల్ రైట్స్ని ఎవరు మాట్లాడినా వాళ్ళని గొంతు నొక్కడం, మళ్ళా ఇప్పుడు ఏదో విధి నిర్వహణలో మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఇబ్బంది పెట్టడం పెద్ద విషయం అయింది సార్ స్టేట్లో. ఇసుక గురించి అడిగితే ఆ అబ్బాయికి గుండు కొట్టించడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఒక చులకన భావన ఏర్పడుతుంది. ఓహో, ఈయన మనస్తత్వం కక్ష రాజకీయాలు. చివరిగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని, ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలామంది ప్రయత్నాలు చేశారు, ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదని చెప్పారు, కోర్టులు కూడా నిర్ధారించాయి. కానీ ఒక సిఐడిని తన చేతిలో పెట్టుకొని చేయని తప్పులన్నింటినీ చేసినట్టుగా చూపించి ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన ఒక 52 రోజులు రాజమండ్రిలో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసి, నేను పరిపాలన పరంగా ఉన్నాను, ఇటు ఒక 5-10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, నాకు తెలిసి ఆయన చేసినటువంటి మొట్టమొదటి సెల్ఫ్ గోల్ సార్. ఆయన్ని మనం 52 రోజులు లోపల పెట్టామని మనం అనుకుంటే, వైసీపీ ప్రభుత్వ నాయకులు అనుకుంటే, ఆ 52 రోజుల్లో రాష్ట్రంలోనే కాదు దేశంలో, ప్రపంచంలో ప్రతి గడపలో చంద్రబాబు నాయుడు గారు ఎవరు, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన విజన్ ఏంటి, ఆయన చేసిన విజన్ ద్వారా ఐటీ ఎలా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందన్న విషయము ప్రపంచానికి తెలిసిపోయింది సార్. మీరు గమనించుంటారు, హైదరాబాద్లో లక్షలాది మంది ఒక ఐటీ సెక్టర్ నుంచి వచ్చి ఆయనకు సంఘీభావం తెలపడం అనేది మహాసభ నిర్వహించారు సార్. ఓకే. అంతేకాకుండా నేను కూడా నియోజకవర్గంలో తిరిగాను. ప్రతి గ్రామంలో మహిళలు, యువత, రైతులు అందరూ బయటకు వచ్చి ఆయనకు సంఘీభావం చెప్పడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కొంతమంది ప్రజలకు తెలిసి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం వల్ల ప్రపంచానికి ఆయన నాయకునిగా పరిచయం చేయడం, ఆయన విజన్ని ప్రపంచానికి తెలియజేయడం, ఆయన అభివృద్ధి యొక్క పటిమను ప్రపంచానికి తెలియజేయడం అనేది పూర్తిగా వైసీపీ నేత యొక్క సెల్ఫ్ గోల్ అని